అందరికీ నమస్కారం అండి. అందుకన్నా ముందు ఒక చిన్న మాట. చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు పుస్తకాలు చదివి పెరిగానండి నేను. అప్పుడు జనరేషన్ అనమాట. మీ అందరికీ ఆ పుస్తకాలు పరిచయం ఉంటుంది. చాలా ఇష్టంగా చదివేదాన్ని. ఎప్పుడెప్పుడు ఆ బుక్స్ ఇంటికి వస్తాయా అని ఎదురు చూసేదాన్ని అనమాట. ఆ పుస్తకాల ద్వారానే నాకు కథలంటే చాలా ఇష్టమైంది. ఆ పుస్తకాల కొత్త పేజీల వాసన కూడా ఇంకా గుర్తుంది నాకు. ఇంకా వేసవి సెలవులకి మా మేనత్త తెలుగు లెక్చరర్ అండి. మా ఇంటికి వచ్చినప్పుడు సాయంత్రం అయిందంటే పందిరి కింద మంచం వేసుకొని రామాయణ భారతాల్లోని కథలన్నీ చెప్పేదన్నమాట. చాలా ఇష్టంగా వినేవాళ్ళం. అత్త కథ చెప్పు అని వెంటబడేవాళ్ళం అనమాట. అలా చిన్నప్పటి నుంచి కథలంటే చాలా ఇష్టమైంది. అదే ఇష్టాన్ని నా పిల్లలకు అంటించాను. తెలియని వయసులో వాళ్ళకి నేను చెప్పేదాన్ని. సాయంత్రం అయిందంటే కథలు, స్కూల్ నుంచి రావడం, చదువుకోవడం, ఆడుకోవడం, నెక్స్ట్ ఎప్పుడెప్పుడు కథలు చదవాలి, ఎప్పుడు స్టోరీ టైం వస్తుందని ఎదురు చూసేవాళ్ళు. దానికి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 23 years నుంచి మా ఇంట్లో టీవీ లేదు. మెయిన్ కారణం పిల్లలు ఆ స్టోరీకి అడిక్ట్ అయిపోయారు అన్నమాట. అలా వాళ్ళు చాలా ఇష్టంగా వినేవాళ్ళు. చదివే వయసు వచ్చినప్పుడు వాళ్ళకి నేను బుక్స్ కొనియడం అలవాటు చేశాను. ఏజ్ని బట్టి అలా బుక్స్ చదవడం అలవాటు చేసుకొని ఇప్పటికీ మా ఇంట్లో గిఫ్ట్లు అంటే బుక్స్ ఏనండి. ఒకరికొకరు బుక్స్ ఇచ్చుకుంటారనమాట. సిరీస్ ఉంటాయి. 6 పుస్తకాలు, 10 పుస్తకాలు అలా ఇంటి నిండా బుక్స్ ఉంటాయి. వాటిని ఎంత అపురూపంగా చూసుకుంటారో పిల్లలు. అలా కథలకి అడిక్ట్ అయ్యాం అనమాట ఫ్యామిలీ మొత్తము. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి కథలు అలవాటు చేసామంటే కథలకి బాగా అలవాటు పడిపోతారండి. ఒక ఏజ్ వచ్చాకంటే కొంచెం కష్టం అవుతుంది. ఆ కథ కూడా అమ్మ భాషలో చెప్పాలి. అంటే తెలుగు అయినా హిందీ అయినా మన అమ్మ భాషలో చెప్తేనే వాళ్ళ మనసుకి హత్తుకుంటుంది. మనది అని ఓన్ చేసుకుంటారు. ఆ కథలో మంచి చెడు ఏంటి, మంచి వాళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలాగ బిహేవ్ చేస్తున్నారు, దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలనే విషయాలన్నీ చిన్నప్పటి నుంచే నేర్చుకొని చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు. పెద్దయ్యాక బయటికి వెళ్ళి నేర్చుకోవడానికి టైం పడుతుంది. కానీ చిన్నప్పటి నుంచి కథల ద్వారా చాలా నేర్చుకుంటాం అనమాట. నాకు అనుభవం మీద తెలుసు, పిల్లల్ని కూడా చూస్తున్నాను కాబట్టి నైనాన్ సౌరాని వాళ్ళు కూడా బుక్స్ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నారు. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాము. ఇది ఒక అమ్మ కథ అండి. అప్పటి రోజుల్లో ఒక 7 ఏళ్ల పాప ఒక ఊర్లో. వాళ్ళ నాన్న నవాబు రాజు పాలనలో ఉండేవాడు. వాళ్ళ ఆ సంస్థానంలో పనిచేసేవాడు. ఆ పాపకి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పాటు కలిసి ప్రతిరోజు చాలా ఇంటికి దగ్గరగా ఉన్న శివాలయానికి వెళ్ళి పూజలు చేసే అలవాటు ఉంది. రోజు వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళతో వెళ్ళి పూజలు చేసి వస్తుంది. ఇంకా ఖాళీ సమయం దొరికిందంటే ఆ గుళ్ళోనే ఆడుకునేది. అలా బాగా శివాలయం అంటే చాలా ఇష్టం ఆ పాపకి. తన ఇంటి ముందు నుంచి నిలబడి చూస్తే ఆ శివాలయం కనిపిస్తుంది. అలా ఆ శివాలయం మీద చాలా ఇష్టం పెంచుకుంది. ఒకరోజు ఇంటి ముందుకు వచ్చి చూస్తుంటే ఆ శివాలయం మీద కొంతమంది దుండగులు దాడి చేసి ఆ శివాలయాన్ని పగలగొడుతున్నారు. అరే ఇదేంటి శివాలయాన్ని పగలగొడుతున్నారని చెప్పేసి ఆ పాప పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న శివాలయాన్ని దుండగులు పగలగొడుతున్నారు నాన్న, తొందరగా రా, దుండగల్ని అడ్డగించి శివాలయాన్ని కాపాడు, దాన్ని పడగొట్టకుండా చూడు అని చెప్పి అడిగింది. అప్పుడు ఆ పాప వాళ్ళ నాన్న పాపను దగ్గరకు తీసుకొని, అమ్మ మనం నవాబు రాజుల పాలనలో ఉన్నాము, మనం వాళ్ళ ఆధీనంలో ఉన్నాము, నేను వాళ్ళ సంస్థానంలో పనిచేస్తున్నాను, నేను ఇప్పుడు వాళ్ళని వెళ్ళి అడ్డగించానంటే ఆ రాజులు నాకు ఉరిశిక్ష వేస్తారు, నాకు ఉరిశిక్ష వేశారంటే నా కుటుంబం మొత్తం చల్లా చెదరైపోతుంది, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయమ్మా, మర్చిపో అని చెప్పేసి నేను నిస్సహాయుడిని, నేనేం చేయలేనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ 7 ఏళ్ల పాపకి ఏం అర్థం కాలేదు. మనం ఎందుకు నవాబు రాజు పాలనలో ఉన్నాము, అసలు శివాలయాన్ని దుండగులు ఎందుకు పడగొడుతున్నారు, దుండగులు చేసే పని తప్పైనప్పుడు నాన్న ఎందుకు అడ్డగించట్లేదు అని చాలా బాధపడింది. ఆ అమ్మాయి ప్రశ్నలకి సమాధానమే దొరకలేదు. ఎంతో నిస్సహాయంగా అలా చూస్తూ ఉండిపోయింది వాళ్ళ నాన్నని, అటు శివాలయాన్ని. చూస్తుండగానే శివాలయం కూలిపోయింది. అదే బాధ, అదే నిస్సహాయత. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక మూల నుంచి ఇదే వార్తలు. దేవాలయాలు పగలగొడుతున్నారు, దేవాలయాల్లోని అపురూపమైన శిలాఫలకాల్ని నాశనం
ఇంకా దేవాలయాల్లో భద్రపరిచిన గ్రంథాలను తగలబెడుతున్నారు. పూర్తిగా మన హిందూ సంస్కృతి మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఈ వార్తలు వింటూనే ఉంది ఆ పాప. కానీ ఏం చేయలేదు. చాలా బాధపడుతుంది. చాలా నిస్సహాయంగా అలా చూస్తూనే ఉండిపోయేది, వింటూనే ఉండిపోయేది. దీన్ని ఎదిరించే వాళ్ళు లేరా అని అనుకునేదే కానీ ఆ రోజు వాళ్ళ నాన్న నా వల్ల కాదు అన్నాక తిరిగి వాళ్ళ నాన్నను కూడా అడగలేదు. అలా ఏళ్ళు గడుస్తున్నాయి. పెరిగి పెద్దదైంది అమ్మాయి. ఆ అమ్మాయికి పెళ్ళయింది, అత్తవారింటికి వెళ్ళింది. అత్తవారింట్లో రోజులు గడుస్తున్నాయి హాయిగా. వాళ్ళ ఇంట్లో అలవాటు ప్రకారం తన దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి పూజలు చేసుకునేది. ప్రతిరోజు ఉదయాన్నే గుడికి వెళ్ళి పూజలు చేసేది. ఒకనొక రోజు తన భర్తతో గుడికి వెళ్ళేసరికి అక్కడ దుండగులు గుడిని పగలగొడుతున్నారు. అరే ఇదేంటి అమ్మవారి గుడిని పగలగొడుతున్నారని చెప్పి పక్కనే ఉన్న వాళ్ళ భర్తను అడిగింది, ఏమండి వెళ్ళి ఆ దుండగులను ఆపండి, గుడిని కాపాడండి అని. ఆ భర్త, లేదు నేను నవాబుల రాజుల ఆస్థానంలో పనిచేసేవాడినే కానీ ఆ నవాబు రాజులకు ఎదురు తిరిగి నేను ఏ పని చేయలేను, ఏదన్నా చేశానంటే నన్ను ఉరితీస్తారు, ఇది మనం చేయలేని పని, నేను నిస్సహాయాన్ని, నన్ను క్షమించు, పద నువ్వేమి చూడనట్టు నాతో పాటు ఇంటికి వచ్చాయన్నాడు. తను చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి తన భర్త తన చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోతుంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. తనకి ఎంతో ఇష్టమైన అమ్మవారి గుడి ముక్కలు ముక్కలై పడిపోతా ఉంది. అరే ఇంత దారుణం జరుగుతున్న ఆపే వాళ్ళే లేరా ఈ దుండగుల్ని అని చాలా బాధపడింది. అలాగే ఏం చేయలేక నిస్సహాయంగా ఇంటికి వెళ్ళిపోయింది. కొద్ది రోజులుగా అమ్మాయి ఒక పండంటి బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టినప్పుడు ఆలోచించింది ఆ అమ్మాయి, మా నాన్నకి నా భర్తకి హిందూ సంస్కృతి అంటే చాలా గౌరవం, మన ఆచార వ్యవహారాలన్నా చాలా ఇష్టం. కానీ వాళ్ళు మేము నవాబుల ఆధీనంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి అణిగిమణిగే ఉండాలి అని వాళ్ళ మైండ్ సెట్ అలా ఉండిపోయింది అనమాట. అన్యాయం ఎక్కడ జరిగినా ఎదురు తిరగవచ్చు, వాళ్ళు రాజులైనా అనే ధైర్యాన్ని వాళ్ళు చేయలేకపోతున్నారు. అయ్యో ఏమన్నా జరిగిపోతుందేమో అని భయపడుతున్నారు, వాళ్ళ ప్రాణాలకు భయపడుతున్నారు. ధర్మాన్ని కాపాడాలి అనే ఆలోచన వాళ్ళకి రావట్లేదు. వీటన్నిటికి కారణం వాళ్ళకి ధైర్యం సరిపోకపోవడం. ఇదే లక్షణం తన కొడుకులో ఉండకూడదు. వాళ్ళకి లేని ధైర్యం అనే లక్షణం, అన్యాయం మీద ఎదురు తిరిగే లక్షణం తన కొడుకులో చూసుకోవాలనుకుంది. తన కొడుకుని అలా పెంచాలనుకునింది. అలా ఆ రోజు గట్టిగా నిర్ణయించుకుంది ఆ అమ్మ. నిర్ణయించుకోవడం గొప్ప విషయం కాదు, దానికి ఒక ప్రణాళిక కావాలి, సాధన కావాలి, ఏళ్ల తరబడి కఠోరమైన శ్రమ అవసరం. అలా ఆ అమ్మ ఆ రోజు డిసైడ్ చేసుకున్న తర్వాత తన కొడుకుని అలా పెంచడం మొదలుపెట్టింది. ఎలా అంటే రామాయణ భారతాల్లోని వీరగాథలన్నీ వినిపించేది, మన హిందూ సంస్కృతి గొప్పతనాన్ని వివరించేది, ఆచార వ్యవహారాల పట్ల గౌరవంగా ఉండేటట్లు చూసేది, ఇంకా పురాణాల్లోని గొప్ప గొప్ప విషయాలు చెప్పేది, ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి, వాళ్ళతో ఎలా గౌరవంగా నడుచుకోవాలో చెప్పేది. అన్నిటికన్నా ముఖ్యంగా యుద్ధ విద్యల్లో ఆరితేరేలా చేసింది. అలా సాధన మాత్రమే కాదు, యుద్ధ విద్యలని అన్యాయం చేసే వాళ్ళ మీద ఎలా ఎదురెట్టి పోరాడాలనేది కూడా వివరించి చెప్పేది. ఇలా తన కొడుకుని పెంచసాగింది. అలా కొద్ది రోజులు జరిగి ఆ అమ్మ ఒక సాధనలో ఆ పిల్లాడు 17 ఏళ్ల యువకుడిగా వీర యువకుడిగా తయారయ్యాడు. ఒకనొక రోజు ఇలాగే ఒక వార్త అందింది, అరే పలానా దగ్గర ఒక గుడిని దుండగులు పగలగొడుతున్నారని. ఆ అమ్మ ఆ యువకుడిని పిలిచి వెళ్ళి ఆ గుడిని ఆ దుండగుల బారి నుంచి కాపాడు అనింది. వెంటనే ఆ యువకుడు వాళ్ళ అమ్మ మాట విన్న వెంటనే ఒక్క ఉదుటిన సంఘటన స్థలానికి చేరుకొని, అంటే దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న దుండగుల మీద ఒక్కసారిగా దూకి తన చేతిలో ఉన్న కత్తితో ఆ దుండగుల తలలు నరికి ఆ గుడిని కాపాడాడు. వెంటనే చుట్టూ ఉన్న జనం ఆశ్చర్యపోయారు, అరే ఇంత చిన్న వయసులో ఈ యువకుడు ఈ దుండగులకి ఎదురొట్టి పోరాడి దేవాలయాన్ని కాపాడాడని ఆనందంతో జయజయధ్వానాలు పలికారు. అదే జయజయలు చెప్పుకుంటూ ఆ పిల్లాన్ని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మకి ఆ యువకుడు ఆ గుడిలో దుండగులతో ఎలా పోరాడాడు, ఆ గుడిని ఎలా రక్షించాడని కథలుగా చెప్పడం మొదలుపెట్టారు. ఆ రోజు ఆ క్షణం ఆ అమ్మ కళ్ళలో ఆనందం వర్ణించలేనిది. ఇది కదా నా కొడుకులో నేను చూడాలనుకునిందని ఎంతో ఆనందపడింది. ఆ ఆనందంతో వాళ్ళ అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిలువెత్తు వీరుడైన తన కొడుకుని చూసుకొని ఎంతో ఆనందపడింది, గర్వపడింది.
ఈ కథలో ఇప్పుడు దాకా చెప్పిన ఇదంతా విన్నాక ఈ కథలో ఆ అమ్మ పేరు జిజియాబాయి, ఆ కొడుకు పేరు ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ తన 17వ ఏట నుంచే మొఘలులపై తిరుగుబాటు చేసి తనకంటూ ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని ఆ సైన్యం సహాయంతో మొఘలుల ఆధీనంలో ఉన్న అన్ని కోటల్ని స్వాధీనం చేసుకొని ఒక గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. హిందూ ధర్మాన్ని మీద జరిగే దాడుల్ని ఆపగలిగాడు. దేవాలయాల్ని దుండగుల బారి నుంచి కాపాడగలిగాడు. ఇలా మన హిందూ సంస్కృతిని కాపాడి ఇప్పటికీ మహారాష్ట్రలో కొన్ని దేవాలయాలన్నా మిగిలాయన్నా, కొన్ని అపురూపమైన గ్రంథాలు మిగిలాయన్నా అప్పటి శివాజీ వీరత్వమే. అమ్మ అనుకున్నది గట్టిగా సాధించింది. కొడుకు అమ్మ మాట విన్నాడు, గొప్ప వీరుడయ్యాడు. అందుకే ఇప్పటికీ యావత్ భారతదేశం జై హో ఛత్రపతి అని శివాజీని కొనియాడుతూనే ఉంది. అందరికీ నమస్కారం అండి. చక్కగా కథలు మనం పుస్తకాల్లో చదువుకుంటాము, కానీ ఒక వ్యక్తి మన ముందుకు వచ్చి చెప్పినప్పుడు ఆ కథ వింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది మనకి. కానీ అందరూ చక్కగా నిశ్శబ్దంగా ఎంత చక్కగా విన్నారండి కథ. ఇలాగే ప్రతి సంవత్సరం సుస్మిత గారితో ఒక కథ చెప్పించుకుందాము. అన్ని తెలుసుకున్నాం, అన్ని మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. కానీ మళ్ళీ మనకి ఇంకొకటి చెప్పినప్పుడు మనకి వినడానికి ఇంకా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అన్నమాట. అలాగే మన పిల్లలకు కూడా ఈ కథలు ఆ వ్యక్తుల వీరత్వం గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకునే అవకాశం టీవీలో చూడటం వేరు, పుస్తకాల్లో చదువుకోవటం వేరు. ఒక వ్యక్తి మనకి ఎదురుగా నిలబడి మాట్లాడుతుంటే మనకి ఆ వ్యక్తి నోటిలోంచి వచ్చే మాట, శబ్దము మన మనసుకు చేరుతాయి అన్నమాట. అందుకని ప్రతి సంవత్సరం ఒక కథ చెప్పాలని అడుగుదాము. చక్కగా సుస్మిత గారికి థ్యాంక్స్ అండి, చక్కగా చెప్పారు. ధన్యవాదాలండి.